హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ ని బేస్ చేసుకొని తమిళనాడు స్టేట్ లో ఎంపీపీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి, అంతేకాదు ఆల్రెడీ సిఎంసి కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి మాత్రమే సిఎంసి లో మీరు సీటు పొందే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ tnmedicalselection.net అని గూగుల్ సెర్చ్ బార్ లో మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఇక్కడ యూజీ కోర్సెస్ మీద క్లిక్ చేస్తారు. ఎంబీబీఎస్ బీడీఎస్ అని కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. ఇక్కడ మీకు బ్లింక్ అవుతూ న్యూ అని ఉంది. ఈ నోటిఫికేషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. దీనిలో మనకి ప్రాస్పెక్టస్ గవర్నమెంట్ కోటాకి సపరేట్ గా ఉంది, అలాగే మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ గా ఉంది. అలాగే సిఎంసి కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ మాత్రమే చూసుకోండి. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ కోటాకు ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ కోటాకు ఉంటుంది. సో ఎవరైతే సిఎంసికి అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఒకవేళ ఎవరైనా తమిళనాడు స్టేట్ లో మేనేజ్మెంట్ కోటా ద్వారా సీటు పొందాలి అనుకుంటే వాళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ కోటాలో అంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. అయితే ఇక్కడ చాలా మందికి కూడా డౌట్ ఏంటంటే అసలు నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్సే రాలేదు, ఈ అప్లికేషన్స్ రిలీజ్ అవటం ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇప్పటికే మనకి లేట్ అయింది కాబట్టి కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కేరళ, కర్ణాటక వాళ్ళు అసలు నీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందే రిలీజ్ చేశారు కౌన్సిలింగ్ సంబంధించి. మరలా నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కేరళ, కర్ణాటక నోటిఫికేషన్స్ మీకు మరలా రీఓపెన్ చేసి ఒక 1 వీక్ టైం ఇస్తారు. ఆ టైంలో ఇంకా ఇంతకు ముందు ఎవరైనా చేసుకుని ఉండకపోతే వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే తమిళనాడు వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా ఎర్లీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ అప్లికేషన్ పెండింగ్ ఉంటే అప్లికేషన్ ని మీరు ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అయ్యి మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం స్టార్టింగ్ డేట్ మాత్రమే మెన్షన్ చేశారు. జూన్ 29వ తారీఖు స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనేది ఇంటిమేట్ చేస్తాము అన్నారు. అంటే నీట్ రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాత స్కోర్ చూసుకొని క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కేటగిరీ వైజ్ గా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా లాస్ట్ డేట్ వీళ్ళు ముందుగా డిసైడ్ చేసుకోలేదు. సో మీరు ప్రతిరోజు కూడా వెబ్సైట్ ని చూసుకుంటూ ఉంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ బాక్స్ లో క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. మీ ఓన్ పాస్వర్డ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఈ పాస్వర్డ్ ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రతిసారి కూడా లాగిన్ అయ్యేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అన్న కూడా పాస్వర్డ్ మర్చిపోకూడదు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించి అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇంతకు ముందు సంవత్సరం. అదే ప్రాసెస్ ఉంటుందండి. ఆ వీడియోని ఈ వీడియో చివర మీకు ట్యాగ్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వాచ్ చేస్తూ మీరు సొంతగానైనా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో మీరు దేనికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పర్టికులర్ గా సిఎంసికి అప్లై చేసిన స్టూడెంట్స్ మాత్రం కేవలము మేనేజ్మెంట్ కోటాకు మాత్రమే చేసుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి అప్లై చేయాలి అని చెప్పాను. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2026-27 అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ కోర్స్ కేటగిరీ యూజీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రస్తుతం ఎంబీబీఎస్ కి అవైలబుల్ గా లేదు, అతి త్వరలో మీకు ఎంబీబీఎస్ కూడా యాక్టివేట్ అయింది. అప్పుడు మాత్రమే మీరు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి అప్లై చేయండి. అంతేగాని ప్రస్తుతం ఏదో ఒకటి క్లిక్ చేసి అప్లై చేయకండి దయచేసి. క్లియర్? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలాగే మీరు ఎవరికైనా ఈ సిఎంసి అడ్మిషన్ కు సంబంధించి లేదా నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.